రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీతేజ్ గురించి అల్లు అర్జున్ రోజు అడిగి తెలుసుకుంటున్నట్లు తండ్రి భాస్కర్ మీడియా ముందు వెల్లడించారు. ఇప్పుడు శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి చూస్తున్నట్లు భాస్కర్ తెలిపారు. శ్రీతేజ్ ఇంకా మమ్మల్ని గుర్తించట్లేదన్నారు. మైత్రి మూవీస్ వారు 50 లక్షల రూపాయలు ఇచ్చారని భాస్కర్ తెలిపారు. అలాగే అల్లు అర్జున్ 10 లక్షల రూపాయలు ఇచ్చారని, సినీ పరిశ్రమ అల్లు అర్జున్ నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. అలాగే కేసును కూడా విత్డ్రా తీసుకుంటున్నామని వెల్లడించారు భాస్కర్. రైట్ శ్రీతేజ్ గురించి అల్లు అర్జున్ రోజు అడిగి తెలుసుకుంటున్నట్లు తండ్రి భాస్కర్ మీడియా ముందు వెల్లడించారు. ఇప్పుడు శ్రీతేజ్ కళ్ళు తెరిచి చూస్తున్నాడని భాస్కర్ తెలిపారు. శ్రీతేజ్ ఇంకా మమ్మల్ని గుర్తించట్లేదన్నారు. మైత్రి మూవీస్ వారు 50 లక్షల రూపాయలు ఇచ్చారని భాస్కర్ తెలిపారు. అలాగే అల్లు అర్జున్ 10 లక్షల రూపాయలు ఇచ్చారని, సినీ పరిశ్రమ అల్లు అర్జున్ నుంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు భాస్కర్. అలాగే కేసు కూడా వెనక్కి తీసుకుంటారని వెల్లడించారు భాస్కర్. తమ వల్ల అల్లు అర్జున్ అరెస్ట్ అవుతున్నారనే బాధతోనే కేసు వెనక్కి తీసుకుంటారని చెప్పారు శ్రీతేజ్ తండ్రి. తనపై ఎవరు ఒత్తిడి చేయలేదన్నారు. బాబు ఎప్పటికీ క్యూర్ అవుతాడో తెలియదన్నారు. తనకు అందరి సహకారం కావాలన్నారు భాస్కర్. ఇక ఘటన జరిగిన 2వ రోజు నుంచి అల్లు అర్జున్ నాకు అండగా ఉన్నారనే సానుభూతితోనే కేసు వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పా. ఆ రోజు థియేటర్ లోపల ఏం జరిగిందనే దానిపై నాకు క్లారిటీ లేదన్నారు. నేను కూడా మీడియాలోనే చూశానని, దర్శకుడు సుకుమార్ ఫ్యామిలీ కూడా 2 సార్లు వచ్చి పరామర్శించినట్లు తెలిపారు భాస్కర్. ఇక అల్లు అర్జున్ మేనేజర్స్ ప్రతిరోజు వచ్చి అప్డేట్ తీసుకుంటున్నట్లు భాస్కర్ మీడియా ముందు వివరించారు. తమ వల్ల అల్లు అర్జున్ అరెస్టు అవుతున్నాడనే బాధతోనే కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు శ్రీతేజ్ తండ్రి. తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదన్నారు. బాబు ఎప్పటికీ క్యూర్ అవుతారో తెలియదన్నారు. తనకు అందరి సహకారం కావాలన్నారు. ఇక ఘటన జరిగిన 2వ రోజు నుంచి అల్లు అర్జున్ నాకు అండగా ఉన్నారని, ఆ సానుభూతితోనే కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇక ఆ రోజు థియేటర్ లోపల ఏం జరిగిందనే దానిపై నాకు క్లారిటీ లేదన్నారు. నేను కూడా మీడియాలోనే చూశాని, దర్శకుడు సుకుమార్ ఫ్యామిలీ కూడా 2 సార్లు వచ్చి పరామర్శించినట్లు చెప్పారు భాస్కర్. ఇక అల్లు అర్జున్ మేనేజర్స్ ప్రతిరోజు వచ్చి అప్డేట్ తీసుకుంటున్నట్లు భాస్కర్ మీడియాకు తెలిపారు.
రైట్. అల్లు అర్జున్ ఘటనకు సంబంధించి సంధ్యా థియేటర్లో ఎవరైతే రేవతి భర్త ఉన్నారో ఆయన మీడియా ముందుకు వచ్చి కొన్ని అంశాలు వెల్లడించారు. కేసును వెనక్కి తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి, ఎవరు ఒత్తిడి లేదని క్లియర్ కట్గానే తను చెప్పారు. ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు పరామర్శిస్తున్నారు, ఎవరు ఎంత సాయం చేస్తారు, ఈ అంశాలని కూడా ఆయన మీడియా ముందు చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే అల్లు అర్జున్ ఎపిసోడ్ సంబంధించి చూసుకుంటే కనుక తాజాగా మరొక సంచలనం అయితే బయటకు వచ్చింది. అయితే గతంలోనే ఇది వచ్చింది. అయితే ఏదైతే అల్లు అర్జున్ సంబంధించి కేసు పెట్టడంలో ఎవరైతే బాధితురాలు భర్త కేసు పెట్టడం జరిగింది. కానీ ఈ కేసును తాను వెనక్కి తీసుకుంటున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. ఏదైతే తను అల్లు అర్జున్ సంబంధించి అల్లు అర్జున్ మీద కేసు పెట్టడం కాదు, ఆ ఘటనకు సంబంధించి కేసు పెట్టారు కాబట్టి ఆ ఘటన అల్లు అర్జున్ ఫ్యామిలీకి చుట్టుకుంది. ఇది తాను ఎప్పుడు కూడా ఈ విధంగా కావాలని కోరుకోలేదని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే అల్లు అర్జున్ మీద పెట్టిన కేసు అవుతుందో ఆ కేసును తాను విత్డ్రా చేసుకుంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొన్న కూడా 3 రోజుల ముందు కూడా ఇదే విషయం చెప్పారు. ఈ రోజు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. ఏదైతే ఆ ఘటన ఏం జరిగింది అనేది తనకి ఇప్పటికీ క్లారిటీ లేదని చెప్పడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఏదైతే తన భార్య చనిపోయిన తర్వాత 2వ రోజు నుంచి కూడా అల్లు అర్జున్ తనతో కానీ తన కుటుంబ సభ్యులతో కానీ ఏదో ఒక రకంగా సహాయపడుతూనే ఉంటానని చెప్పేసి కూడా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ అల్లు అర్జున్ అభిమానము. సో ఈ ఘటన జరిగింది ఆయన వల్ల అనేది మాకు అనుకోవట్లేదు. ఇది జరిగింది తోపులాటలో. సో ఇది దురదృష్టమైన సంఘటన. సో అయినప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి తాను విత్డ్రా చేసుకుంటానని చెప్పి కూడా చెప్పారు. మరి దీన్ని పోలీసులు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే కేసు ఇప్పటికే చాలా సంచలనాత్మకంగా మారింది. అల్లు అర్జున్ పిలిపించి ఈరోజు మాట్లాడడం, విచారణ చేయడం కూడా జరిగింది. అలా ఈ కేసును పోలీసులు సుమోటోగా తీసుకుంటే మరో రకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న కేసు అంతా కూడా ఏదైతే బాధితురాలు భర్త ఇచ్చిన దాని మీదనే కేసు రన్ అవుతుంది. సో ఒకవేళ ఆయన కనుక కేసును విత్డ్రా చేసుకుంటే నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఒకవేళ ప్రభుత్వం పోలీసులు సుమోటోగా కేసు బుక్ చేస్తే కనుక దానికి సంబంధించి మరో ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు కూడా మరోసారి పోలీసులు కానీ అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు కానీ మళ్ళీ కోర్టులో కొత్త ప్రొసీడింగ్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ కేసు విత్డ్రా చేసుకుని పోలీసులు కూడా సంబంధించి కేసును విత్డ్రా చేసుకుని వదిలేస్తే ఇబ్బంది లేదు. అల్లు అర్జున్ మీద ఉన్న కేసులన్నీ కూడా వెళ్ళిపోతాయి. లేదు అల్లు అర్జున్ బాధితులు కేసు విత్డ్రా చేసుకున్నా పోలీసులు మాత్రం దీన్ని కంటిన్యూ చేస్తాం, మేము సుమోటోగా కేసును తీసుకుంటామంటే మాత్రం మరో రకంగా ఉంటుంది. కానీ ఇలా తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే కావాలని ప్రభుత్వం ఇది ఇప్పటివరకు కూడా కావాలనే చేస్తుందని ఏదైతే అపవాదం వస్తుందో ఇది నిజమని తేలుతుంది. కాబట్టి మరి పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్. ఎస్, అంటే ఒక ఎండింగ్కి వచ్చింది. మొత్తం పుష్పరాజు సంబంధించినటువంటి ఈ సంధ్యా థియేటర్ కథ ఒక క్లైమాక్స్కి వచ్చింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ముందు నుంచి కూడా చెప్తున్నారు, మొన్న కూడా స్పందిస్తూ సో ఇంత జరుగుతుంది అనుకోలేదు, తను కావాలని చేయలేదు, ఒకవైపు సమర్థిస్తున్న ఘటనకు సంబంధించి కేసు పెట్టాను తప్ప అల్లు అర్జున్ ఎక్కడ నిందించిన ఉద్దేశం కాదని వెనక్కి తీసుకుంటానని చెప్పినటువంటి పరిస్థితి. ఇంకొక కొన్ని అంశాలు అంటే ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్కి సంబంధించి మేనేజర్ కూడా ఎప్పటికప్పుడు రావటం, ఆయన పరామర్శించడం, అప్డేట్స్ తెలుసుకోవడం చేస్తుంటారు. మన అల్లు అర్జున్ కూడా అదే అంశాన్ని ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇటువైపు దిల్ రాజు కూడా వెళ్ళి ముఖ్యమంత్రిని కలవబోతున్నారు, సంధి కుదరబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఇది ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు ఈయన కేసు విత్డ్రా చేసుకుంటే, బాధితుడు విత్డ్రా చేసుకుంటే కనుక నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేస్తుందో దాన్ని బట్టి చూసుకుంటే కనుక కేసు ఒక క్లారిటీకి వచ్చేస్తుందని చెప్పేసి మనం భావించవచ్చు. అయితే ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఎవరైతే ఫిర్యాదారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కేసును విత్డ్రా చేస్తున్నట్టు ప్రకటించాలి. దీనికి సంబంధించి కూడా ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత కోర్టు మళ్ళీ డైరెక్షన్ ఇస్తుంది. సో ఎందుకంటే కోర్టు ఇంత దూరం కేసు నడిచింది కాబట్టి కోర్టు మళ్ళీ ఒకసారి డైరెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ డైరెక్షన్ మేరకు ప్రభుత్వం ఏం చేస్తుందనేది కూడా మనం చూడాల్సిన అవసరం. మొత్తానికైతే 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఈ కేసు కొనసాగించడమా, లేకపోతే విత్డ్రా చేస్తున్నాడు కాబట్టి కేసును ఇక్కడికి క్లోజ్ చేయడమా, లేకపోతే పోలీసులే కేసును సుమోటోగా తీసుకుని ముందుకు తీసుకెళ్తారా అనేది 2-3 రోజుల్లో క్లారిటీ అయితే వస్తుంది. ఈ రాష్ట్ర శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.
రవి మైత్రి మూవీస్ రవి సార్ నిన్న 50 lakhs అది ఇచ్చారు. గవర్నమెంట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ 25 lakhs చెక్ ఇచ్చారు. వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక 10 lakhs డీడీ వచ్చిందని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. ఇప్పుడైతే 10 lakhs డీడీ ఇచ్చారు సార్. ఈ టైంలో అడుగుతున్నామని ఏమనుకోకండి, కంప్లైంట్ ఎందుకు వెనక్కి తీసుకోవాలని అనుకున్నారు? అంటే నాకు మీడియా వాళ్ళు సెకండ్ డే నుంచి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మేము ఏదైతే బాబుది రిక్వైర్ ఏముందో అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కావాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేసినాము. సెకండ్ డే నుంచి నాకు వాళ్ళది ఏంటంటే రెస్పాండ్ ఉంది. వాళ్ళ మేనేజర్స్ వాళ్ళందరూ బన్నీ వ్యాసారు ఇంతకుముందు చెప్పాను కదా, వాళ్ళందరూ సపోర్టు నాకు సెకండ్ డే నుంచే వచ్చింది. మా తరఫు నుంచి సార్ ఇట్లా అరెస్ట్ అవుతున్నారని సానుభూతితోనే మేము కేసు రిటర్న్ తీసుకుంటా అన్నాం. నాకు అట్లా ఎవరు ఫోర్స్ చేయలేదు, ఏది చేయలేదు. ఎందుకంటే నాకు సపోర్ట్ అనేది ఉండాలి. బాబు ఎప్పుడు క్యూర్ అవుతాడు అనేది తెలియదు. సెకండ్ డే నుంచి సపోర్ట్ ఇచ్చారని ఆ సానుభూతితోనే నేను రిటర్న్ తీసుకుంటా అని చెప్పాను సార్. ప్రభుత్వం కావాలని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని అనిపించిందా మీకు కూడా ఆ సమయంలో? అందుకే వాపస్ తీసుకుంటున్నారా? లేదు, అట్లా ఏం లేదు. అది కేసు అనేది అరెస్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ నుంచి అదంతా కంటిన్యూ అయింది కదా సార్. అదే రోజు ఏదైతే రోజు జైలుకి వెళ్తున్నారా అన్నారో అదే రోజు 4 o'clock నేను రిటర్న్ తీసుకుంటా అని చెప్పాను సార్. లాస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. థియేటర్లో ఆ రోజు ఏం జరిగింది? మీరు ఎక్కడ ఉన్నారు? తొక్కిసలాట జరిగిందా? మిమ్మల్ని ఎవరైనా నెట్టేశారా? అదొక్కటి క్లారిటీ. లేలే, మూమెంట్లో కొంచెం ముందుకు వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయారు మా వైఫ్. నేను సైడ్కి ఉండి కాల్ చేస్తే నేను లోపలనే ఉన్నాను, మీరు లోపలికి వచ్చేయండి అన్నారు. అదే ఇక తర్వాత లోపలికి వెళ్ళినాక నేను సర్చ్ చేసిన, ఎక్కడ దొరకకపోతే మా పాపను డ్రాప్ చేసి వచ్చే వరకు అక్కడ ఈ ఇన్సిడెంట్ అయిందని పోలీస్ వాళ్ళు చూపిస్తే నాకు తెలిసింది. పబ్లిక్ దొరికారా? అల్లు అర్జున్ బౌన్సర్లు మిమ్మల్ని రైట్. సిపిఐ పార్టీ 100